నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల తీరు అత్యంత నిర్లక్ష్యంగా ఉందని శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన వరదల సమయంలో పశువుల దానా పంపిణీ విషయంపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మొహమ్మద్ ఫరూక్ల ఎదుటనే ఘాటుగా ప్రశ్నిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గం అంటే రూరల్ మండలాన్ని చూపుతూ ప్రభుత్వం నుండి అందే అన్ని కార్యక్రమాలలో చిన్న చూపు చూస్తున్నారంటూ అసహనం వ్యక్తపరిచారు. EGS వర్క్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తగిన నిధులు అందేలా మంత్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. సంయుక్త సంచాలకులు గారు అంటారు, ఫోన్ చేస్తే సార్ అది ఇచ్చేసాము మేము 3 మొత్తం ఇస్తామన్నాడు. ఏమన్నా భిక్షేమని వేస్తున్నాడు సార్. జిల్లా కిందిటోళ్ళు వచ్చి నెల్లూరు రోడ్ల కిందకి వచ్చింది వారు. నెల్లూరు రోడ్లు అంటే రోడ్ల మండలం చూస్తే రోడ్ల మండలం చూసినా కూడా 430 ఉంటే మొత్తం జిల్లాలో మండలం లెక్కేసుకుంటే నాకేం రావాలా చెప్పండి. రూరల్ చెప్పండి సార్. కోటూరు కాడి నుంచి, విజయనగరం కాడి నుంచి, కొత్తూరు కాడి నుంచి దాదాపు 80,000 ఓట్లు గ్రామీణ ప్రాంతాలు దక్షిణకూరు, అల్లిపురం, ఉరలపాడు, కోడులపాడు, వేలపాడు, చింతారెడ్డిపాలెం, రాజుపాలెం, గుళ్ళపాలెం, ఒడిపాలెం ఎంత ఎన్ని కూడా కొత్తూరు, విజయనగరం, కల్లూరుపల్లి, కనపత్తిపాడు మాట్లాడితే రోడ్ల మండలం ఉంటారండి. ఎట్లా సాధ్యం అవుతుంది? ఈ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, NRGCలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా చూడండి, మండలంగా చూడవాకండి దయచేసి. మీకు కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఇది. రెండోది ఏంటంటే ఈ పశువుల దానా విషయంలో నాకు ఖచ్చితంగా సమాధానం రావాలా. జిల్లాకి ఎన్ని టన్నులు వచ్చాయి, అదే ఎన్ని టన్నులు వచ్చేసాయి, 6 గారికి పంపించాను అంటున్నాడు. ఇదేంటండి నాకు అర్థం కాదు. 480 430 అంబేద్కర్